1995లో రిలీజ్ అయిన 7 మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై డేవిడ్ ఫించర్. డేవిడ్ ఫించర్ ఫిల్మోగ్రఫీలో ఇది సెకండ్ మూవీ. దీని తర్వాత రిలీజ్ అయిన మూవీ ద మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ ఆఫ్ ద డెకేడ్ గా నిలిచింది. 1999లో రిలీజ్ అయిన ద ఫైట్ క్లబ్. ఇప్పుడు దాకా ఆ మూవీని మీరు చూడకపోయి ఉంటే ఇట్స్ వర్త్ ఇట్ ఫిలిం, పక్కా చూడాల్సిన ఫిలిం. ఆ మూవీ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నా ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో మిగతా వీడియోస్తో పాటు ఆ వీడియో కూడా చూసేయండి. కరెక్ట్గా ఈ టైంలో పైన అవైలబుల్ ఉంటుంది, క్లిక్ చేసి చూసేయండి. ఈ మూవీ విషయానికి వస్తే మనోళ్ళు ఇద్దరు డిటెక్టివ్స్, మైల్స్ ఇంకా సమ్మర్సెట్, ఇద్దరు కలిసి ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకుందాం అనుకుంటారు. సీరియల్ కిల్లర్ అంటే మళ్ళీ సైకో కిల్లర్ అనుకోకండి, ఎందుకంటే మనోడు ర్యాండమ్గా పర్సన్స్ సెలెక్ట్ చేసుకొని వితౌట్ ఎనీ రీజన్ చంపుతుంటాడని కాదు. మనోడికి ఒక మోటివ్ ఉంటుంది, అండ్ చంపే విధానం కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక మెసేజ్ ఇస్తాడు. ఆ రీజన్స్ ఏంటంటే క్రిస్టియానిటీలో ఉన్న 7 డెడ్లీ సిన్స్: స్లాత్, గ్రీడ్, గ్లాటనీ, లస్ట్, ప్రైడ్, ఎన్వీ, వ్రాత్. ఇవన్నీ క్రిస్టియానిటీలో మెన్షన్ చేసిన 7 డెడ్లీ సిన్స్. గ్లాటనీ వికీపీడియా డెఫినేషన్: గ్లాటనీ మీన్స్ ఓవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఓవర్ కన్సెప్షన్ ఆఫ్ ఫుడ్ ఆర్ డ్రింక్. In Christianity, it is considered as sin if excessive desire for food leads to lack of control over one's relation with food or harms the body. సో మనోడు ఏం చేస్తాడంటే గ్లాట్ని సిన్ని చూపిస్తున్న ఒక పర్సన్ని పట్టుకొనొచ్చు, ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇచ్చేసి చంపేస్తాడు. థ్రోట్ స్వెల్లింగ్ ఇంకా ఇంటర్నల్ హ్యామరేజ్ వల్ల చనిపోతాడు. సో సిమిలర్గా మిగతా డెడ్లీ సిన్స్ చూపిస్తున్న ఒక పర్టికులర్ పర్సన్ని పట్టుకొని ఒక పర్టికులర్ విధానంలో చంపుతాడు. 5 డెడ్లీ సిన్స్ ఎగ్జిక్యూషన్ అయితే చాలా క్రూయల్గా అయినా కూడా నార్మల్గా జరిగిపోతుంది. బట్ ఎన్వీ ఇంకా వ్రాత్కి వచ్చేసరికి చాలా ట్విస్ట్ ఉంటుంది. ఈ సిమిలర్ స్టోరీ లైన్ ఎక్కడనో మూవీలో చూసినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు దాకా మీకు అనిపించలేకపోతే మీరు మూవీనా లెట్ మీ టెల్ యూ, అపరిచితుడు. అపరిచితుడు కూడా సిమిలర్ స్టోరీ లైన్ ఫాలో అవుతుంది. డిఫరెన్స్ ఏంటంటే మనోడు గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ కింద ప్రజలకు వేస్తుంటాడు అంతే. బట్ ఎగ్జిక్యూషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ డైరెక్షన్లో చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మీరు ఇప్పుడు అనొచ్చు, ఓహో అయితే అపరిచితుడు 7 మూవీ నుంచి కాపీ కొట్టిండ్రు, అయితే కంప్లీట్లీ రాంగ్. ఇన్స్పైర్డ్ అనొచ్చు. 7 మూవీ వచ్చేసరికి చాలా మూడీగా అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే కాదు. బట్ వేరస్ అపరిచితుడు సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నా కూడా స్టోరీ టెల్లింగ్లో చాలా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ మూవీ కమర్షియల్గా బాగా పెద్ద సక్సెస్ అయ్యేలాగా తీసాడు శంకర్. అండ్ దాని రిజల్ట్స్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో కంపేర్ చేయొద్దు అండ్ కాపీడ్ అని అస్సలు అనొద్దని చెప్తున్నాను. సో ఫైనల్లీ ఇట్ కమ్స్ డౌన్ టు స్టోరీ టెల్లింగ్. ఒకటే స్టోరీ లైన్ 100 వేస్లో చెప్పొచ్చు. ఒక పర్టికులర్ డైరెక్టర్ ఒక విధంగా చెప్పాలనుకుంటాడు, ఇంకోడు ఇంకోలాగా చెప్పాలనుకుంటాడు. ఇదే మూవీని మనం రీమేక్ చేస్తే మనోళ్ళు ఐటమ్ సాంగ్ వేసి కూడా మూవీని తీస్తారు. సీరియల్ కిల్లర్ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. ఆ మూవీ ఎందుకు కింద కామెంట్లో రాయండి. మూవీ గురించి ఇంకా డీటెయిల్గా ఆర్ మూవీ క్యారెక్టర్స్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సమ్మర్సెట్ ఇంకా 7 డేస్లో రిటైర్ అవుతూ ఉంటాడు. ఆల్రెడీ సిటీ తోటి ఫెడప్ అయిపోయి ఉంటాడు. అక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతాం అనుకుంటాడు. అండ్ అదే టైంకి మనోడు మైల్స్ అదే సిటీకి కావాలని ట్రాన్స్ఫర్ అవుతాడు తన వైఫ్ ట్రేసీ. ఆ క్రైమ్ని చూసిన సమ్మర్సెట్ ఈ కేసు అయితే నాకు ఇయ్యకండ్రా బాబు, ఎందుకంటే 7 డేస్లో రిటైర్ అవ్వబోతున్నాను అండ్ ఇదైతే సంథింగ్ బిగర్ లాగా అనిపిస్తుంది. సో నాకు మార్క్ వేయకండిరా బాబు అని నమస్తే పెట్టి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఆఫీసర్ లేదులే నువ్వే చేయాలి, ఎట్లయితే ఎట్లా అంటాడు. అప్పుడు సో అక్కడే ఉన్న ఉడుకు రక్తంతో ఉన్న మైల్స్ మనోడు నేను చేస్తారా అబ్బాయి వాడు చేయకపోతే ఏంది అని అంటే అప్పుడు మనోడు సమ్మర్సెట్ అంటాడు, ఎవరికైనా ఇయ్యను కానీ వీనికైతే ఇయ్యకండి, యూఆర్ నాట్ రెడీ, ఇంకా పిల్ల బచ్చా నాయాలు కానీ విరా అంటాడు. అప్పుడు మనోడు మైల్స్, పిల్లోడు అంట వేంద్ర ముసలి నాయాల, ఆల్రెడీ 5 years హోమోసైడ్లో పని చేసి వస్తున్నా, నాకు చెప్పకు అని అంటాడు. సంథింగ్ ఇలానే జరుగుతుంది కాంబినేషన్. బట్ సమ్హౌ దే మేనేజ్ టు వర్క్ లేటర్ ఇన్ ద మూవీ సమ్మర్సెట్ వల్ల ఆల్మోస్ట్ కిల్లర్ ని పట్టేసుకుంటారు. బట్ ద మిస్సింగ్ అవుట్ ఆఫ్ 7 డెడ్లీ సిన్స్ 5 డెడ్లీ సిన్స్ ని ఆల్రెడీ మనోడు ఎగ్జిక్యూట్ చేసేస్తారు. బట్ మన డిటెక్టివ్స్ కి ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దొరకదు కిల్లర్ ది. బట్ ఫైనల్ గా మన జాన్ డోయే కిల్లరే వచ్చి లొంగిపోతాడు. బట్ చూస్తే అక్కడ తనకి ఫింగర్ ప్రింట్స్ ఉండవు. ఆ ఫింగర్ ప్రింట్స్ ని కోసేస్తుంటాడు. అది పెరిగే కొద్దీ మళ్ళీ కోస్తుంటాడు. అప్పుడు మన వాళ్ళు తల బాదుకుంటుంటాడు, వీడేంది ఇప్పుడు లొంగిపోయింది, ఇంకా 2 డెడ్లీ సిన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు లొంగిపోవాలి, అసలు రీజన్ ఏంది, ఆ మోటివ్ ఏంది అని అర్థం చేసుకోక తల బాదుకుంటుంటారు. అప్పుడు మనోడు చిల్గా నేను 2 డెడ్లీ సిన్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసేసిన, కాంప్రమైజ్కి వస్తే నేను ఆ బాడీని చూపిస్తా అంటారు. బట్ వాళ్ళు అంటారు, నేను నమ్మ, అసలు వాళ్ళ బాడీలు ఉన్నాయని నమ్మకం ఏంది, వాళ్ళు నువ్వు ఎగ్జిక్యూట్ చేసినావని నమ్మకం ఏంటంటే ఎగ్జాక్ట్ టైంలో వాళ్ళకి తెలుస్తుంది. ప్రీవియస్ కిల్లింగ్లో వాళ్ళకి 3 బ్లడ్ శాంపిల్స్ దొరుకుతాయి. ఒకటేమో కిల్లర్ది, ఇంకొకటి విక్టిమ్ది, ఇంకొకటి ఎవరో ఇంకా తెలియదు. సో ఆ పాయింట్ తోటి వాళ్ళు కాంప్రమైజ్కి రెడీ అయిపోతారు. అప్పుడు మన జాన్ డో ఏం చేస్తాడంటే ఒక రిమోట్ లొకేషన్కి తీసుకెళ్తాడు. అక్కడైతే నేను బాడీ ఎక్కడుందో చూపించేస్తా అంటాడు. బట్ 7:10కి ఎగ్జాక్ట్గా ఒక కొరియర్ వ్యాన్ వచ్చి ఒక బాక్స్ డెలివరీ చేస్తుంది. అప్పుడు మన వాళ్ళకి ఏం అర్థం కాదు. బట్ సమ్మర్సెట్ ఆ బాక్స్ని అప్రోచ్ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే తన గన్ని డ్రాప్ చేసి ఉరుక్కుంటూ వచ్చి మైల్స్ దగ్గరికి వచ్చి హీ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్ అంటాడు. మన వాళ్ళకి అయితే ఏం అర్థం కాదు, బట్ ఆడియన్స్కి మనకు అర్థమైపోతుంది. సో అక్కడ జరిగింది ఏంటంటే ఎన్వి. అప్పుడు కిల్లర్ అంటాడు, ఐ ఎన్వి యువర్ నార్మల్ లైఫ్ అండ్ సింపుల్ లైఫ్, ఎందుకంటే నీ వైఫ్ని చంపేసిన.
నీ వైఫ్ హెడ్ ఆ బాక్స్లో ఉన్నాడు, సో ఎన్వీస్ చేసింది నన్ను చంపై, విత్ ర్యాత్ వెంజెన్స్ తీర్చుకో అని అంటాడు. బట్ సమ్మర్ సెట్, ప్లీజ్ నువ్వు చంపకరబ్బాయి, వాడు చంపితే మన సైకిల్ కంప్లీట్ అవుతుంది, 7 డెడ్లీ సిన్స్ని ఎగ్జిక్యూట్ చేసినోడు అవుతాడు, హీ విన్స్ అంటాడు. బట్ ఎనీవేస్ మైల్స్ కోపంతో నిండిపోయిన మైల్స్ మనోడిని చంపేస్తాడు. కిల్లర్ ఈజ్ అల్టిమేట్ విన్నర్ అన్నట్టు. కిల్లర్ హ్యాస్ నథింగ్ టు లూజ్, ఓన్లీ హిస్ లైఫ్. మూవీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ అని చెప్పొచ్చు, వితౌట్ ఎనీ హిడెన్ డీటెయిల్స్. త్రూ అవుట్ ద మూవీ మనకు ఒక మూడీ ఫీలింగ్ వస్తుంది, అండ్ మూవీ కలర్ ప్యాలెట్ అండ్ కలర్ గ్రేడింగ్ కూడా అట్లనే ఉంటుంది, ఒక మూడీ ఫీలింగ్ ఇచ్చేలాగా. యా, ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ద మూవీ, అండ్ ఆ మూడ్ కూడా అలానే సెట్ చేస్తుంది. మీకు కానీ క్రైమ్ థ్రిల్లర్ ఆర్ ఇలాంటి సీరియల్ కిల్లర్స్ ఉన్న మూవీస్ అంటే ఇష్టం అంటే దిస్ ఈజ్ యువర్ మూవీ. పక్కా చూడండి, వర్త్ ఇట్. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. అప్పుడు దాకా బాయ్.